నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనము తులారాశి వారికి కొన్ని సామాన్యమైన పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చిత్తా 3, 4 పాదాల వారు, స్వాతి 4 పాదాల వారు, విశాఖ 1, 2, 3 పాదాల వారు ఈ రాశిలోకి వస్తారు. కాబట్టి వారు ఇక్కడ చూసుకోవచ్చు. సామాన్యమైన దోషాలు, ఇబ్బందులు ఏమన్నా కలుగుతున్నట్టయితే ఇటువంటివి చేసుకోవచ్చు. జీవితంలో స్థిరత్వం లేకపోవటం, అభివృద్ధి లేకపోవటం, ఉద్యోగంలో ఎప్పుడు ఎక్కడ చూసినా అది గొంగళి ఎక్కడ వేసింది అక్కడే ఉన్నట్టయితే చక్కగా వీరు అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి, రాస్యాధిపతి అయిన శుక్రుడిని ప్రీత్యర్థం చక్కగా నేతి దీపాన్ని పెట్టుకున్నట్టయితే మంచి జరుగుతుంది. శుక్రవారం పూట ఇన్ని శుక్రవారాలని కాకుండా వారి అభిష్టం నెరవేరే వరకు చక్కగా పెట్టుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అన్నీ కూడా సానుకూలంగా ముందుకు వెళ్తాయి అని చెప్పవచ్చు. అలాగే దాంపత్య జీవితంలో కూడా ఎప్పుడైనా ఇబ్బంది వస్తోంది ఇలాంటివి అని అంటే కనుక ఎర్రటి వస్త్రంలో కాస్త కొబ్బరికాయ గుడ్డ ఉంటుంది, కట్టేసేసి కాస్త మనం దిష్టి తగలకుండా గుమ్మం ముందు పెట్టుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని చెప్పచ్చు. అలాగే పేరు ప్రతిష్టలు ఏదైనా సాధించాలి, కాంక్ష మనకి ఎప్పుడూ జరగట్లేదు కొన్ని అనుకుంటే నల్ల ఆవుకు సేవ చేయటం అనేది కూడా మంచిదిగా చెప్పవచ్చు. అలాగే సోమవారం పూట శివునికి అభిషేకం చేయటము, అలాగే ఆవుకి ఏదైనా తినిపించటం, దానికి ప్రీత్యర్థం అనేది చాలా మంచిది. తెల్లటివి ఏవైనా సరే తినిపించవచ్చు. గోధుమ పిండి, బియ్యం పిండి ఇలాంటివన్నీ కూడా చక్కగా తినిపించినట్టయితే మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా ఏదో వచ్చి పడుతుంది మనకి అని ఏది చేయకూడదు. మనకున్న ఇబ్బందులు అన్నీ పోవటానికి, మనకి ఉద్యోగం కానివ్వండి, ధనం కానీ మనకు అక్కరకు కావాల్సింది మనకి రావటానికే మనము చేసుకోవాలి.